వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ఎస్ఆర్కేఎం నర్సింగ్ కళాశాలలో భూగోళం రక్షణ మానవ బాధ్యత అంశంపై సదస్సు. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె. డిపోలకే పరిమితమైన బస్సులు, బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం ఆర్టీసీ సంఘాలతో చర్చలు విఫలమైన తరువాత అర్ధరాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెను చేస్తున్నారు. ప్రయాణికులకు కొంతలో కొంత ఊరటగా ప్రైవేటు బస్సులు కొంతవరకు నడుస్తున్నాయి. ప్రైవేటు బస్సులను బయటకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నప్పటికీ మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ ఆర్టీసీ నాయకులను హెచ్చరించడంతో అడ్డంకులు తొలగి ప్రైవేటు బస్సులు నడుపుతున్నారు. మరోవైపు ప్రైవేటు బస్సుల నిర్వహణను జేఏసీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వీటి వల్ల భవిష్యత్తులో కార్మికులకు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె ప్రభావం పడకుండా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ బస్టాండ్లలో ప్రయాణికులు మండు టెండర్లో తిప్పలు పడుతున్నారు. అవునా, మీరు ఎవ్వరు మాట్లాడలేదు, ఇతను ఒక్కడే మాట్లాడుతుంది. అతను నేను మా ఓనర్లకు మా ఒకళ్ళ బాధ్యత అయితే వాళ్ళు పెనాల్టీ మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడాలి? ఇన్ని చెప్పారు సార్. ఇష్టం ఉన్నది ఏమన్నాడో చెప్పండి. ఇష్టం ఉన్నది అరే ఇనవే బస్సులలో కానిస్టేబుల్ కాదు పెడతాము, వాళ్ళని అరెస్ట్ చేస్తాము. ఆ భయంలో పబ్లిక్ ఉంటారు. కానీ అందరు ప్రతిదానికి ఒక కానిస్టేబుల్ ని పెట్టాలి. మీ సంబంధం బయటకు వస్తుంటే పోలీస్ సార్ ఏమంటుండు, అరే మీరు అటెందుకు పోతుండ్రా, ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఇది మాట్లాడుకోరా అన్నాడు. సరే సార్ అందరూ వెళ్ళిపోయారు, మాట్లాడతాం సార్. సార్ మీరు గుద్దినాను, ఇక గుద్దినాక మా వాళ్ళందరూ వచ్చి సరే ఉన్నది మాట్లాడుతూ పెట్టుకోవాలని చెప్పి బయట మైండ్ లో పెట్టుకొని చేస్తా ఉన్నారు.
తెల్లవారుజాము నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సమ్మెకు ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉంది. ప్రధానంగా కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా 2021, 2025 రెండు పే రివిజన్స్ కావాల్సినవి ఉన్నాయి, వేతనాలు పెరగాల్సినవి ఉన్నాయి. అవి ఇంతవరకు డ్యూలో ఉన్నవి, అవి అమలు చేయలేదు. రెండవది, ఆనాడు ప్రభుత్వం వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని మాట్లాడింది, హామీ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం మాట్లాడింది, వాళ్ళు అమలు చేయలేదు. వీళ్ళు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, మీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తామని. కానీ ఈనాటి కూడా 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఇంచు కూడా ఫైల్ కదలేదు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చింది, అది ప్రైవేట్ సంస్థ, ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటివి కాదు. అదేవిధంగా ఇప్పటికే కిరాయి బస్సులు ఉన్నాయి. ఒక పక్క మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి, రెండో పక్క కార్మికుల మీద పనిభారం పెంచుతూ ఉంది. కొత్తగా రిక్రూట్మెంట్ లేవు. అదేవిధంగా మహాలక్ష్మి లాంటి పథకాలు మహిళలకి వాళ్ళ ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే ఇచ్చింది, దాని ద్వారా వాళ్ళకి పనిభారం పెరిగింది. కానీ బస్సులు పెంచలేదు, పనిభారం పెంచింది. కనుక ఇవాళ ఆర్టీసీలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేని విధంగా ఒక బానిస పని విధానం, పెద్ద ఎత్తున పని ఒత్తిడి గురవుతున్నటువంటి పరిస్థితి. చిన్న వాటికే పనిష్మెంట్లు, ఇవాళ సస్పెండ్లు, రిట్రెంచ్మెంట్లు, అదేవిధంగా ఇంక్రిమెంట్ల కోత జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుకనే ఇవాళ అనివార్యమైనటువంటి స్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, వాళ్ళ వేతనాలను పెంచాలని, 2 పే స్కేల్స్ అవుతున్నాయి వాటిని అమలు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు ఆపాలని, ఉద్యోగ భద్రత కావాలని ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఏదైతే సమ్మె చేస్తూ ఉన్నారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమల్లో భాగంగా ఇవాళ సమ్మె చేస్తూ ఉన్నారు. కనుక ఈ సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం అందే బాధ్యత. అనివార్యమైన స్థితిలోనే వాళ్ళ ఆర్టీసీ కార్మికులు ఇవాళ సమ్మెలో పోతున్నారు. కనుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వాళ్ళ కమిటీలు వేయటం కాదు, టైం తీసుకోవటం కాదు, ఇప్పటికే 2.5 సంవత్సరాల గడువు అయిపోయింది. కనుక మీరు రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యక్షంగా చర్చలకు పిలిచి జేఏసీ నాయకత్వాన్ని, ఆర్టీసీ జేఏసీ నాయకత్వాన్ని చర్చలు పిలిచి సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతున్నాం. సమస్య పరిష్కారం కానంతకాలం సమ్మె కొనసాగుతుందనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సమ్మెకు కారణం మీరు సమ్మె వల్ల ఏర్పడబోయేటువంటి పరిణామాలకు, కార్మికుల సమ్మెకు మీరే బాధ్యత వహించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఐఎఫ్టీగా హెచ్చరిస్తాం. కేసీఆర్ చేసిన పరిపాలనకు మార్పు మేమేదో మంచి చేస్తామని చెప్పి కాంగ్రెస్ చేయికేస్తే చేతులు కాళ్ళు మొత్తం ఇరిసేసి కూర్చుండబెడతారు ప్రభుత్వం. మార్పు అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఇదేనా? ఇండ్లు కూలగొట్టు, బస్సులు ఆపుడు, ప్రతి వ్యక్తికి, ప్రతి డిపార్ట్మెంట్కు అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఒక్క డిపార్ట్మెంట్ అన్నా సంతోషంగానో ఉన్న డిపార్ట్మెంట్ లేదు, సంతోషంగా ఉన్న జనం లేరు, రైతులు లేరు. ఏ డిపార్ట్మెంటు, టీచర్లను తీసుకో, ఆర్టీసీని తీసుకో, ఫారెస్ట్ తీసుకో, నువ్వు ఎలాంటి డిపార్ట్మెంట్ తీసుకో, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ ఈ మార్పు అనేది ఇప్పుడు ప్రజల్లో తెలిసింది. మంచిర్యాల జిల్లా కేంద్రం ఎస్ఆర్కేఎం నర్సింగ్ కళాశాలలో ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూగోళం రక్షణ మానవ బాధ్యత అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఆవరణలో విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు కలిసి చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి మిత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ వాటా అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ, పట్టణీకరణతో పచ్చదనం, అడవులు నాశనం అవుతున్నాయని, అరుదైన జీవజాతులు కనుమరుగవుతున్నాయని, జీవ సమతుల్యత దెబ్బతింటుందని, హరితంగా మనిషి వినాశనానికి దారితీస్తుందని అన్నారు. మనుషులు ఇష్టారీతిన ప్లాస్టిక్ వాడటం, చెట్లను నరకడంతో అడవులు అంతరించి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటుతుందని, అంటే అందుకు కారణం మనిషి చేస్తున్న స్వయం కృతాపరాధనేనని అన్నారు. భవిష్యత్తులో సౌరశక్తిని వినియోగించాలని, చెట్లు నరకడం మానివేసి సంరక్షించి విరివిగా మొక్కలు నాటాలని, ప్రకృతి సహజత్వానికి హాని కలిగించే పనులను చేయరాదని, భూమిని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ప్రేమికులు, జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారి, సిబ్బంది, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సమీపంలో ఉన్నటువంటి ములకల్లో ఉన్నటువంటి శ్రీ ఎస్ఆర్కేఎం నర్సింగ్ కళాశాల ఆవరణలో కరెస్పాండెంట్ శ్రీ పోటి తిరుపతి రెడ్డి గారు, వారి యొక్క సిబ్బంది, అందరి విద్యార్థుల యొక్క సహకారంతో చక్కని కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ మానవుడు ఈ భూగోళంపై ఆవిర్భవించిన నాటి నుంచి మనం గమనించినట్టయితే అనేక మార్పులు జరుగుతున్నాయి. కానీ అప్పుడు భూమి ఎలా ఉండే, అప్పుడు పచ్చదనం ఎలా ఉండే, అప్పుడు పక్షి ఎలా ఉండే,
అప్పుడు వాతావరణ పరిస్థితి ఎలా ఉండే, అప్పుడు నీటి లభ్యత ఎలా ఉండే, ఆహారం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. దీని మీద 1969లో అమెరికాలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త హెర్బర్ట్ యూనివర్సిటీలో జరిగిన ఒక సంఘటన, అక్కడ ఉన్నటువంటి కాలిఫోర్నియాలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా అక్కడ ఒకరోజు ఒక ప్రకృతి విపత్తు జరిగి అక్కడ వేలాది పక్షులు, క్రిమికీటకాలు, అనేక జాతులు, జీవవైద్యం విఘాతం కావటం వల్ల అతను చెలించిపోయి తప్పనిసరిగా ఏదైనా ఒక ఆలోచన చేసేసి పర్యావరణ స్పృహను ప్రజల్లో, ప్రపంచంలో కలిగించాలని ఒక ఉద్దేశం మీద 1970 సంవత్సరంలో ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ఈ హాలిడేస్ అయిన తర్వాత బ్రేక్ ఆఫ్ ది సీజన్ ఆ సందర్భంలో ఏప్రిల్ 22 బాగుంటుందని చెప్పేసి అని అందరితో మాట్లాడి తీర్మానించి ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో భూగోళ సంరక్షణ, ఆహార లభ్యత, నీటి లభ్యత, ప్రాణుల రక్షణకై ఒక కంకణం కట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఎనీహౌ ఇవాళ మేము ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ, పర్యావరణ సంస్థ మంచిర్యాల ఆధ్వర్యంలో నేను దాంట్లో ఒక ఫౌండర్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నాతో పాటు గోగు సురేష్ కుమార్ ఫారెస్టర్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్ కుమార్ గారు, అలాగే అల్లాడి శ్రీధర్ గారు, జి నామదేవ్ గారు, ప్రేమ్ కుమార్ గారు వీరంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చాలా చక్కని సమన్వయం చేశారు. ముఖ్యంగా మనం అందరం ఈరోజు తీసుకోవాల్సినటువంటి మెసేజ్ ఏంటంటే తప్పనిసరిగా భూగోళం చల్లగా ఉండాలి. ఇవాళ వాతావరణ మార్పులు వచ్చాయి, ఇవాళ అకాల వర్షాలు వస్తున్నాయి, ఇవాళ ఎంత టెంపరేచర్ ఉందో మనం చూస్తున్నాం. మన మంచిర్యాలలో ఒక కంట్రీ వైడ్, ఒక వరల్డ్ వైడ్ రికార్డుకి వెళ్తుంది. ఇక్కడ కారణం భూగర్భ గనులు కావచ్చు, ఓపెన్ కాస్ట్లు కావచ్చు, ముఖ్యంగా చెట్లు నరికివేయడం కావచ్చు, నీటి యొక్క సంరక్షణ లేకపోవడం కావచ్చు, వాల్టా చట్టాన్ని, 1986 ఎన్వైర్న్మెంట్ యాక్ట్ని, 2002 బయోడైవర్సిటీ యాక్ట్ని, 1972 అటవీ చట్టాన్ని ఉల్లంఘించడం కావచ్చు. ఇవన్నిటి వలన జీవవైవిధ్యం మొత్తం విఘాతం అయిపోతుంది. కాబట్టి మనం అందరం ఇక్కడి నుంచి అయినా ప్రకృతి మిత్రులుగా మారాలనేటువంటి ముఖ్యమైన సంకల్పం. అంటే మనం ఏం చేయాలి? నీటిని పొదుపుగా వాడుకోవాలి. బజారుకు వెళ్తే ప్లాస్టిక్ సంచి కావాలి, బట్ట సంచి తీసుకెళ్ళాలి. దూరాలను మనం చిన్న చిన్న దూరాలకు సైకిల్ మీద వెళ్ళాలి. అట్లాగే పవర్ని, కరెంటుని పొదుపుగా వాడుకుంటూ అనవసరం సందర్భంలో హాఫ్ చేసి అలవాటు ఉంచుకోవాలి. ఈ జంక్ ఫుడ్స్ అనేటువంటి దూరంగా ఉండాలి. ముఖ్యంగా గ్రీన్ గిఫ్ట్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం తప్పనిసరిగా ఒక మొక్కను కానీ, ఒక బట్ట సంచిని కానీ, ఒక పుస్తకాన్ని కానీ గిఫ్ట్ ఇవ్వాలి. ప్రతి మనిషి మారాలి. మన భావి తరాల గురించి, మన బిడ్డల గురించి, మన పిల్లల గురించి, వారికి ఎన్ని ఆస్తులు, ఎన్ని అంతస్తులు మనం అందించినా మంచి ప్రకృతి, నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారము, స్వచ్ఛమైన ప్రకృతి లేనట్టయితే ఈ మానవ జన్మ వృధా. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా దయచేసి మంచిర్యాల నగరంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు మిగతా ప్రజలందరూ కూడా ఆలోచించేసి తమ యొక్క అలవాట్లు మార్చుకోవాలి. మనం నేలకు ఎలాంటి నష్టం కలిగిస్తున్నాం, మనం చేసే ప్రతి పని భూగోళానికి నష్టం చేస్తుందా, లాభం చేస్తుందా అనే విషయం ఆలోచించేసేసి ప్రకృతి మిత్రులుగా మారాలనేటువంటి ఒక సందేశాన్ని మేము ఇస్తున్నాం. మరి ఇక నుంచైనా మనం అందరం ప్రతిరోజు కాకుండా ఒక సందర్భానుసారంగా మంచి చెట్లు నాటేసేసి ఈ నేలను సస్యశ్యామలంగా ఉంచే విధంగా ప్రయత్నం చేద్దాం. సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల వారి న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత 16 రోజులుగా చేస్తున్న పోరాటంలో భాగంగా మందమరి ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణను కలువగా వారు సానుకూలంగా స్పందించారని అన్నారు. వారం రోజుల్లో కాంట్రాక్టు టెండర్పై సంతకాలు చేసి వస్తుందని, త్వరలోనే వారిని విధుల్లోకి తీసుకుంటామని, కనుక తాత్కాలికంగా మీ పోరాటాన్ని ఆపివేయాలని కోరడం జరిగిందని అన్నారు. కనుక జీఎంపై నమ్మకంతో పోరాటాన్ని నిలిపివేస్తున్నామని దూలం శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్ల సమస్యను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం 16 రోజులు విజయవంతంగా ముగించుకున్నాం. అందులో భాగంగా సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీ అలాగే కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిన్న ఏరియా జీఎం గారిని కలిసి మాట్లాడిన సందర్భంలో సానుకూలంగా స్పందించి ఆ జీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లోపు సమస్య పరిష్కరిస్తాం, ఫైల్ కూడా వేగవంతంగా ముందుకు సాగుతుంది. కాబట్టి మీ పోరాటాన్ని కొద్దిగా వాయిదా వేసుకోవాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఆ నమ్మకమైన మాటలు, ఆ జీఎం గారి గౌరవం మీద మేము ఈ పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. ఏదైతే హామీ ప్రకారంగా మేము వారికి విలువ ఇస్తున్నామో అదేవిధంగా అధికారులు సైతం ఈ టెండర్ వచ్చే విధంగా ఎలాంటి షరతులు లేకుండా, అలాగే 126 పోస్టులు తగ్గకుండా యథావిధిగా పాత పద్ధతిలో టెండర్ వచ్చే విధంగా అధికారులు చొరవ తీసుకొని
టెండర్ తీసుకొని వెంటనే కార్మికుల్ని విధిలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న జీఎం గారికి, ఇతర అధికారులకు, అలాగే ఈ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, కాంట్రాక్ట్ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు తమకు పని కల్పించాలని టెండర్లో పెట్టినటువంటి నిబంధనలను సరిచేయాలని చెప్పి గత 16 రోజుల నుంచి ఈ ప్రాంతాల్లో పోరాటాలు చేయడం, నిరసన కార్యక్రమాలు చేయడం, జీఎం గారిని అట్లనే కార్మిక శాఖ మంత్రిని, జిల్లా కలెక్టర్ను కలవడం అనేది జరిగింది. 213 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు 1500 మంది, మొత్తం ఒక 1800 మంది ఈరోజు వాళ్ళ కుటుంబాలని పోషించుకోలేక జీవనమార్గ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కార్మికుల సమస్యను పరిష్కరించాలని చెప్పి అధికారులతో మాట్లాడాలని సిఐటి మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మా సంఘం జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, అదేవిధంగా సంఖ్యమైనటువంటి సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు నేను, కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ గారులము నిన్న సాయంత్రము మందమారి ఏరియా జీఎం గారిని కలవడం జరిగింది. వారితో చర్చించిన సందర్భంగా జీఎం గారు చాలా సానుకూలంగా మాట్లాడుతూ ఈ కార్మికులందరినీ తీసుకునే విధంగా వారి వైపు నుంచి కూడా డైరెక్టర్ పాగవు అట్టనే సంబంధిత అధికారులకు కూడా లెటర్లు పెట్టడం, ఈ సమస్యను వీలైనంత తొందరలో పరిష్కరించే విధంగా వారు కూడా తగిన చొరవ తీసుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా జీఎం గారు చేసినటువంటి చొరవ, కృషి మాకు నమ్మకం కలిగించింది. అందుకే జీఎం గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అధికారులు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా లేదు, వాళ్ళు చేస్తున్నటువంటి కృషి మూలంగా ఈ 213 మంది సెక్యూరిటీ గార్డులు విధుల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుచే వారి హామీ మేరకు, జీఎం గారి హామీ మేరకు ఈ పోరాటాన్ని తాత్కాలికంగా ఆపడం అనేది జరుగుతుంది. అధికారులు ఇచ్చినటువంటి హామీ మేరకు తగిన విధంగా కృషి చేసి ఈ 210 మందమరి పట్టణానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు వినువంక నారాయణ కుమారుడు రిషికేశ్వర్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. హాస్పిటల్ యాజమాన్యం బాలుని చికిత్సకు 30 లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేయగా ఆర్థిక సహాయం కోసం వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ పాఠశాలకు చేరుకొని సహాయం అర్థించాడు. మానవతా దృక్పథంతో స్పందించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ వంతు సహాయంగా అప్పటికప్పుడు 66,600 రూపాయలు జమ చేసి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సారూప్య, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ సీమ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన సందర్భము మా అబ్బాయి అయినటువంటి రిషికేశ్వర్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అతనికి యశోద హాస్పిటల్లో ప్రజెంట్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను. అయితే ఈ యొక్క చిన్న వేతనంతో బతికేటువంటి అలాంటి వాళ్ళకి ఇలాంటి సందర్భము చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. దీనికి చాలామంది మిత్రులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అందులో భాగంగానే కార్మెల్ కాన్వెంట్లో కూడా వారిని సహాయం అర్థించడం జరిగింది. అడిగిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ, స్టాఫ్ అందరూ, ప్రిన్సిపల్ అయినటువంటి మేడం, సిస్టర్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మాకు ఈ అమౌంట్ అందజేసినందుకు చాలా కృతజ్ఞుని. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటువంటి కార్మెల్ కాన్వెంట్ వారికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలంలోని చందారం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయం యొక్క 15వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి అభిషేకం, సుదర్శన హోమం మరియు గజరోహణ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
వేద పండితుల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రేపు స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించనున్నారు. భక్తులు ఈ గ్రామం నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాల కిషన్ రావు, ఆగమరావు దంపతులు, వంగపల్లి పూర్ణచంద్రరావు, హనుమాల వేణు, గౌరెల్లి రవీందర్రావు, మిల్కూరి మల్లేష్, పారువేలి సత్యనారాయణ, ఇస్లావత్ కళా ఉత్తమ్, ఉప సర్పంచ్ చిందం సుధాకర్, తారం వినోద్, చందారం గ్రామ ప్రజలు, హిందూ బాంధవులు తదితరులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రసన్నాంజనేయ సహిత శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి మన చందారం గ్రామంలో 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్ట అయ్యి ఇక్కడికి వచ్చి ఉండి మన విగ్రహాల రూపంలో ఇక్కడ రామచంద్రుడు, సీతమ్మ వారు, ఆంజనేయులు అందరూ ఉండి మన గ్రామాన్ని మన అందరిని కూడా చాలా కాపాడుతున్నారు. 15 సంవత్సరాల నుంచి కూడా పెద్ద పెద్ద ఆటంకాలు లేకుండా ఏదో చిన్న ఆటంకాలతోని రామచంద్రుడే మన అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాడు. పంటలు కూడా మంచిగా పండుతున్నాయి. అందరూ కూడా మంచిగా ఈ గ్రామంలో సుభిక్షంగా ఉంటున్నారు. ఏదో మనకు ఇబ్బందులు ఉంటాయి మన పూర్వజన్మ కర్మంతో, అవి ఎట్లా ఏమి ఉన్నాయి కదా అని అనుకోకూడదు. మనకు పెద్ద ఆపదలు వచ్చేటి చిన్నగా తీసుకుపోతుందని అనుకోవాలి. మన రామచంద్రుని నమ్ముకుందాం. మనందరం కూడా ప్రతి సంవత్సరము మంచిగా కార్యక్రమాలు ఇంకా ఎక్కువనే చేసుకుంటున్నాము. అందరం కూడా మన ఆచార్యులు శ్రీమాన్ జగన్నాథాచార్యులు గారి బృందము అందరూ కూడా చాలా బాగా ఎండలు ఉన్నా కూడా 15 సంవత్సరాల నుంచి వారే వచ్చి నిరంతరము ఉదయము సాయంత్రం మంచి కార్యక్రమాలు చేస్తూ కష్టపడుతూ బాగా దిగ్విజయంగా చేస్తున్నారు. వారు కూడా మన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇలానే కార్యక్రమం చేసుకోవాలని అందరం కూడా కలిసిమెలిసి కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. ఈస్ట్ స్టేషన్లు మాజీ సర్పంచ్ ఆనందరావు గారి చొరవతో, ఆనాడున్న మంత్రి రత్నాకరరావు గారి సహాయ సహకారాలతో మరి ఇక్కడ అమ్మ సమేత సీతారామాంజనేయ స్వామి దేవస్థానానికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత మరి పెద్దలైన మిర్యాల కిషన్ రావు దంపతులు, అదేవిధంగా మిర్యాల ఆగమరావు దంపతులు ప్రధాన పాత్ర. ఆ తర్వాత గ్రామాలందరి సహకారంతో మరి ఆలయం నిర్మించడం జరిగింది. 15 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో భాగంగా 4 రోజుల కార్యక్రమం భాగంగా ఈరోజు 3వ రోజు కార్యక్రమం మరి అభిషేకం, హోమము, అదేవిధంగా సాయంత్రం ఎదుర్కోలు కార్యక్రమం ఉన్నది. మరి భక్తులు రేపు సీతారాముల కళ్యాణం, తదనంతరం మరి భోజనం, సాయంత్రం ఊరేగింపు పెద్ద ఎత్తున ఉండడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఈ గుడి నిర్మించడం జరిగిందో మరి ఈ గ్రామము మరి దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి రేపటి కళ్యాణంతో పూర్తి చేసుకొని మరి గ్రామం తద్వారా మండలం మరి తెలంగాణ మొత్తం మరి సుభిక్షంగా ఉండి ఆయుర ఆరోగ్యాలతో అష్టాలతో తొలుగాలని కోరుకుంటూ జై హింద్, జై. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం. SRKM నర్సింగ్ కళాశాలలో భూగోళం రక్షణ మానవ బాధ్యత అంశంపై సదస్సు. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె. డిపోలకే పరిమితమైన బస్సులు, బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.